తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ దసరా పండుగ అనేది మన తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్ పండుగ. మనకి ఇలా అందరు కూడా ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు, నాకు కూడా తెలుసు. అందరు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం మీద నిండుగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అక్టోబర్ 9th నుంచి అనేది నామినేషన్ స్టార్ట్ అనేది షెడ్యూల్ విడుదల చేశారు. 42% బీసీ రిజర్వేషన్లకి మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మద్దతు తెలిపింది, ఇప్పుడు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలు, 62 ఎంపీటీసీలు, 5 జెడ్పీటీసీలు, 5 ఎంపీపీలు, ప్రతి వార్డు మెంబర్ని ఖచ్చితంగా హుజురాబాద్ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరూ కూడా అలర్ట్ కావాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీకు పూర్తిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను కూడా బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పార్టీ కార్యకర్తకి అండగా ఉంటా, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్పి కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను, వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు కూడా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఈడ ఎప్పుడు ఏ నాయకుడు ఉన్నా లేకున్నా, కొత్తగున్న హుజురాబాద్ నియోజకవర్గం కావచ్చు, పాతగున్న కమలాపూర్ నియోజకవర్గం కావచ్చు, ఎప్పుడు ఈడ కేసీఆర్ గారికి అండగా నిలుస్తుంది ఈ నియోజకవర్గం. ఇలా తెలంగాణ వాదానికి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధికి, కేసీఆర్ గారు చేసిన పోరాటానికి ఏ వాడలైనా ఎక్కడైనా ఎంత అద్భుతంగా ఇలా హుజురాబాద్ని కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తీర్చిదిద్దిందో స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూడండి, 107 గ్రామ పంచాయతీలలో ఇవాళ కేసీఆర్ గారు పోయిన 10 సంవత్సరాలలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించింది. ఈ భారతదేశ చరిత్రలోనే ఇక్కడ లేని విధంగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊర్లో, ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో, ఇవాళ నా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీల్లో ఇలా అద్భుతమైన అభివృద్ధి చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాకంటే ముందు ఊర్లో ఎట్లుంటే ఇవాళ ఊర్లు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా ఇంత అద్భుతమైన ఘనత తీసుకొచ్చిందండి. భారతదేశంలోనే ఇలా అద్భుతమైన గ్రామ పంచాయతీ అవార్డు, ఇలా టాప్ 20 అవార్డు తీస్తే అలా 19 గ్రామ పంచాయతీల అవార్డులు అది తెలంగాణ రాష్ట్రానికే వచ్చింది, అది తెలంగాణ గ్రామ పంచాయతీలకే వచ్చినాయి అంటే కేసీఆర్ గారి పనితీరు అదే ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఆ అవార్డ్స్ ఇచ్చింది మేము కాదు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ అవార్డు ఇచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు కూడా వారి గుజరాత్లో చేయలేని పనులు ఇలా కేసీఆర్ గారు తెలంగాణలో చేసిండ్రు అనేది స్వయంగా నరేంద్ర మోడీ గారే వారి నోట్తో చెప్పినట్టే కదా. 20 గ్రామ పంచాయతీల నుంచి 19 గ్రామ పంచాయతీలు ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన దానికి, కేసీఆర్ గారు పరిపాలిస్తున్న రాష్ట్రానికి వచ్చిందంటే ఇలా ఎంత గర్వము మనకు ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఇలా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు రేపు ఓట్లు అడుగుతారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇలా 20 ఇక్కడ ఉన్న మీ 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయి? ఇలా
హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1,26,000 మంది మహిళలకి మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చిరు 2,500 రూపాయలు? ప్రతి ఆడబిడ్డకి కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తున్నారు. మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఆ తులం బంగారం ఎక్కడికి పోయింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, కానీ తులం బంగారం ఎక్కడికి పోయింది? ప్రతి ఆడబిడ్డకి మీరు తులం బంగారం ఇవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కేసీఆర్ కిట్ ఇలా గవర్నమెంట్ హాస్పిటళ్లలో పుట్టంగానే ఆ బిడ్డకి కేసీఆర్ కిట్ ఇచ్చేది. మగ బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చేది. మరి అవన్నీ ఎక్కడికి పోయినాయి? ఎందుకు బంద్ చేసేది నేను అడుగుతాను. ఆ గర్భిణీ స్త్రీకి ఉంటే కూడా న్యూట్రిషన్ కిట్లు ఇచ్చేది కేసీఆర్ గారు. మరి ఆ న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. ఆ న్యూట్రిషన్ కిట్లు ఎందుకు బంద్ చేసిండ్రు? ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఈ 1,26,000 మంది ఆడబిడ్డలని మీరు ఓట్లు అడగాలి. మీరు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇలా రైతులకి ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకి రైతు బంధు పడేది, టైంకి 24 గంటల కరెంట్ అవైలబుల్ ఉండేది. ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేది. ఇలా ఎటువైంది ఈ రైతు బంధు? ఎటువైంది? కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మొన్న కేసీఆర్ గారు అడిగితే రైతు బంధు ఇచ్చారు. మరి రైతు బంధు ఇచ్చే అన్ని సీజన్లు పోయినాయి. ఎక్కడికి పోయినాయి మీ రైతు బంధు? రైతులకి కనీసము యూరియా బస్తా ఇయ్యలేని సొయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఇలా ఓటు అడిగే హక్కు లేదని చెప్పి నేను ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 1,25,000 ఎకరాలు ఏవైతే పారుతున్న రైతులకి మీరు ఇవ్వాల్సిన రైతు బంధు ఇచ్చిన తర్వాత, మీరు యూరియా బస్తాలు అందించిన తర్వాతనే, మీరు అద్భుతమైన 24 గంటల కరెంటు ఇచ్చిన తర్వాతనే ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులని మీరు ఓట్లు అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇవాళ మీరేమంటారు? ఇవాళ యువకులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎటువైనా మీ జాబులు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏవి ఏడిచ్చిరు? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిండ్రు? ఇలా ప్రతి యువకుని, ఈ నియోజకవర్గంలో ఉన్న యువకుని కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకుని కావచ్చు, మీరు ఖచ్చితంగా ఓటు అడగాలంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. ఇలా కేసీఆర్ గారు మాత్రం భారతదేశ చరిత్రలోనే లేని విధంగా 2,32,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. బాజాప్తు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ప్రైవేట్ ఉద్యోగాలు ఇలా బెంగళూరుని, ఇలా కర్ణాటకని దాటేసే విధంగా, ముంబైని దాటేసే విధంగా, ఢిల్లీని దాటేసే విధంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇవాళ దాదాపు 12 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వమే అని చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పెద్దది ఇలా రైతులందరికీ కూడా ఏం చెప్పారు? రైతు బంధు ఇయ్యరు, సరిగా కరెంటు ఇయ్యరు, ఇలా నీళ్లు ఇయ్యరు, ఇలా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇయ్యరు, ఇలా బోనస్ ప్రతి పంటకి ఇస్తామని చెప్పారు. కేవలం చిన్న పంటలకే ఇస్తామని చెప్పారు. మరి ఆ చిన్న పంటలకు కూడా ఇవాళ మీరు బోనస్ ఇవ్వాలని వారికి ఎందుకు ఇయ్యలేదు అని నేను అడుగుతా ఉన్నాను. నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు పక్షాన నిలబడి అడుగుతా ఉన్నాను. మీరు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? మీరు 24 గంటల ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? మంచిగా వచ్చే నీళ్లు ఎందుకు ఇస్తలేరు? ఇలా బోనస్ ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ జవాబు చెప్పిన తర్వాతనే హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతుని మీరు ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడగడానికి లేదు. మాయ మాటలు చెప్పి ఇవాళ ఉట్టుగానే ధూమ్ధాం అని చెప్పి ఇవాళ రోడ్ల మీద ఇవాళ యూరియా బస్తా కోసం లైన్లలో నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నా రైతులు నిలబడతా ఉంటే నా గుండె తరలిపోయింది. బాధ అనిపిస్తా ఉంది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు ఎట్లుండే? ఒక మహారాజులాగా బతికిన రైతుని తీసుకొచ్చి మీరు రోడ్ల మీద పడేసి మళ్ళీ పాతకాలం తెస్తామని చెప్పి, పాతకాలం ఏ విధంగా అయితే 2014 కంటే ముందు లైన్లు కట్టి ఏ విధంగా అయితే రైతులు నిలబడుతున్నారో ఆ విధానికి తీసుకొని రావడం ఎంత బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మళ్ళా మీకు చెప్తా ఉన్నాం, వాళ్ళ 6 గ్యారెంటీలు ఏవైతే ఇస్తామన్నారో ఇవాళ నా హుజరాబాద్ నియోజకవర్గానికి పడ్డ బాకీ గ్యారెంటీలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఇవాళ ప్రతి దగ్గర కూడా బాకీ కార్డు కూడా మేము చాలా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన
ఇలా ప్రతి ఇంటికి పంచబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, బల్ల కుది చెప్తా ఉన్నా. ఇలా 5 మండలాలలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీలు గెలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు గెలుస్తాం. ఇలా 107 గ్రామ పంచాయతీలలో సర్పంచులు గెలుస్తాం, ప్రతి వార్డులో వార్డు మెంబర్లు గెలుస్తాం. ఇలా 62 ఎంపీటీసీకి 62 ఎంపీటీసీలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా 4వ తారీఖున ఉదయం వీణవంక మండలంలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా అదే రోజు 4వ తారీఖు సాయంత్రం ఇలా హుజరాబాద్ మండలంలో హుజరాబాద్లో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా 5వ తారీఖుకి ఉదయం ఇల్లంతకుంట మండలంలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా అదే 5వ తారీఖు సాయంత్రము జమ్మికుంట పట్టణంలో జమ్మికుంటలో కార్యకర్తల సమావేశం పెట్టుకోబోతా ఉన్నాం. ఇలా 6వ తారీఖున పొద్దున కమలాపూర్ మండలంలో కార్యకర్తల సమావేశం కూడా పెట్టుకోబోతా ఉన్నాం. మేము పూర్తిగా ఎన్నికలకి రెడీగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు 9కి వచ్చినా, ఇంకెప్పుడు వచ్చినా వాళ్ళు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. Thanks, sir. Any questions? No questions?